హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న మినీ వ్లాగ్. ఆఫ్టర్ స్కూల్ తర్వాత మా పిల్లల్ని పార్క్ తీసుకెళ్లాను. రోజు కాకపోయినా డే ఆఫ్టర్ డే తీసుకెళ్తాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్, టీవీ అని కాకుండా కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బాగుంటుందని ఇలా డే ఆఫ్టర్ డే తీసుకెళ్తాను. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మినిమం 1 అవర్ 1.5 అవర్ ఉంటాము. వీళ్ళు ఆడుకుంటారు, నేను వాకింగ్ చేసుకుంటాను. ఏదో కొద్దిగా హెల్త్ కాన్షియస్ వాకింగ్ చేస్తే తగ్గుతామని. సో వాకింగ్ చేసినంతసేపు వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే క్రికెట్ స్టార్ట్ చేశారు. ఆ బాల్ అటు ఇటు ఎగిరిపోయింది చాలాసేపు. అది తెచ్చుకోవడానికి కాసేపు మా పొట్టిదైతే ఊగుతానే ఉంది. ఎక్కడ పడిపోద్దని భయం వేసింది. నేను అదిగో వెనకాల వాకింగ్ చేస్తున్నా. ఇంకా మొత్తం ఇవన్నీ చేస్తారు. ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా కొద్దిగా ఫ్రెష్ అవుతుంది. ఒకటి కాదు, మొత్తం అన్ని ట్రై చేసేస్తారు. కాసేపు కొట్టుకుంటారు, కాసేపు ఆడుకుంటారు. దీన్ని అయితే ఉయ్యాలలాగా అన్ని రకాలుగా వాడేశారు. మా పాప ఎక్సర్సైజ్ ఎలా చేయాలని నేర్పిస్తుంది. తర్వాత మార్షల్ ట్రై చేశాడు. ఏదైనా సరే స్టార్ట్ చేయండి వదలడు. సో వీడు కూడా ఎక్సర్సైజ్ చేసేసాడు పెద్దలాగా. వాళ్ళు అది ఆడుతున్నారు కదా అని నేను కూడా ఇది ఖాళీగా ఉందని ఇది స్టార్ట్ చేశాను. ఏదో కాళ్ళు స్ట్రెచ్ అవుతాయని అలాగా ఒక 100 టైమ్స్ అయితే ఊగాను. మనం కూడా పిల్లలు, ఇల్లు, ఇంటి పని అని కాకుండా మన హెల్త్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డైలీ ఒక 1/2 అవర్ అయినా ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటాము. చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలతో ఆడుకోవచ్చు, వాళ్ళకి అన్ని చూసుకోవచ్చు. ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉంటేనే పిల్లల్ని హెల్తీగా చూసుకోగలుగుతాము. సో అందుకే నేను కూడా అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను చేస్తా అని ఇద్దరు కొట్టుకుని కాసేపు అయితే మార్షద్ని ఊపించా, కాసేపు మా సాది అని. ఇద్దరు ఒకేసారి కావాలంటే అప్పుడు ఇద్దరిని చెరుకు దాని మీద ఉంచోమని చెప్పి అలా చేశాను. అంతసేపు వాకింగ్ చేసి అంతసేపు ఆడాక ఏదో తినకపోతే బాగోదు కదా, ఆకలిసేసింది. సో ఇంటికి వెళ్ళి చేసేంత ఓపిక లేదు. అందుకని దగ్గరలో ఉన్న బేకరీకి వచ్చేసాము. ఫస్ట్ అయితే ఎగ్ పఫ్, అలాగే పిజ్జా ఆర్డర్ పెట్టాను. వెజ్ పిజ్జా రెడీ అయ్యేలోపు ఎగ్ పఫ్ తినేసాము. వెజ్ పిజ్జా వచ్చింది కానీ మా వాళ్ళు అందులో ఉండే క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మొక్కజొన్న, కార్న్ ఇవన్నీ ఉంటాయి కదా, వాడు మా మార్షల్ అస్సలు తినడు. మొత్తం ఏ పాటు పీకేసి ఓన్లీ బ్రెడ్ ఒకటి తింటాడు. సో ఇంకా అలా తీసేస్తుంటే వద్దులే తినకని చెప్పి అనిపించేశాను. ఇంకా నాకు ఏదైనా కావాలంటే మళ్ళీ జ్యూస్ ఇప్పించా, ఫ్రూటీ ఇప్పించా, తాగాడు. తర్వాత మళ్ళీ కేక్ కావాలన్నాడు. కేక్ కూడా ఆర్డర్ పెట్టాను. అది కూడా తిన్నాడు. అది కూడా ఫుల్ ఏం తినడు, అన్ని హాఫే తింటాడు. పిల్లలు ఎక్కువ బయట జంక్ ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ తినరు. మా వాళ్ళు అంటారు కానీ అంత చేయరు, హాఫ్ తిని వదిలేస్తారు. మాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అందుకని ఎప్పుడైనా ఇలా ఒక్కొక్కసారి బయటకు వస్తే ఇంకా అది హాఫ్ తిని హాఫ్ వదిలేస్తారు. ప్రతి పిల్లలు ఇలానే చేస్తారు అనుకుంటా మేబీ. మేము బేకరీకి వచ్చాక ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మా లక్, మేము ఇందులో చాలాసేపు టైంపాస్ చేస్తాం వర్షం తగ్గే వరకు. వర్షం అంతా ఫుల్గా తగ్గిన తర్వాత అప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. చాలా టైం పట్టింది, ఒక 1 అవర్ అయినా టైం పట్టింది వర్షం తగ్గడానికి. సో ఇలా టైం పాస్ చేసి అన్ని హాఫ్ తినేసేసరికి ఇంకా టైం అయిపోతుందని లైట్ జల్లు పడుతుంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదైతే మా చిన్న మినీ వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ చేస్తాను. అండ్ మా కొత్త ఇంటివి మినీ వ్లాగ్స్ పెడుతున్నా, అవి చూడండి. అందులో మొత్తం మేము ఏమేమి చేయించుకున్నామని షార్ట్స్లో తీస్తున్నాను. ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.